హలో మామ, ఈరోజు టాపిక్ వచ్చి వాల్మీకి రామాయణం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. తెలుసుకునే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి బ్రో. రాముని సవతి తల్లి అయిన కైకేయి దశరథుడిని 2 కోరికలు కోరింది. భరతుడు పట్టాభిషేకము, రామునకు 14 ఏళ్లు వనవాసము. రాముడు తండ్రి మాట నిలబెట్టడానికి వనవాసానికి బయలుదేరాడు. రామునితో పాటు ఆత్మయ్య అయిన సీత, నీడ అయిన లక్ష్మణుడు వనవాసానికి బయలుదేరారు. దారిలో గూడైన నిషేధరాజు వారిని గంగను దాటించాడు. రామునికై విలిపిస్తూ అయోధ్యలో దశరథుడు మరణించాడు. భరతుడు సైన్యంతో అడవికి వెళ్ళి, నీకు చెందవలసిన రాజ్యం నా వంటి అల్పుడు పాలించలేడు. నా తల్లి తప్పును మన్నించి అయోధ్యకు తిరిగి వచ్చి మమ్మల్ని అందరినీ ఏలుకో అని ప్రార్థించాడు. తండ్రి మరణవార్తను విన్న రాముడు దుఃఖించాడు. కానీ తండ్రి మాట నిలబెట్టడం మన కర్తవ్యం. వనవాస దీక్ష ముగియవలసిందే అని నిశ్చయించాడు. అప్పుడు భరతుడు 14 సంవత్సరాల